అలిశెట్టి ప్రభాకర్ కాలంలో ఆయన చాలా విషాద జీవితాన్ని గడిపినవాడు. చాలా దయనీయమైన జీవితాన్ని గడిపినవాడు. వేదనకు గురైనవాడు. అన్నీ ఉన్నప్పటికీ కూడా ఆయన ఆనాటి కాలంలో చాలా ఆనందాన్ని ఇచ్చాడు. నాకు ఈ సభాముఖంగా చెప్పుకునే ఒక గొప్ప ఆనందం ఏమిటనంటే ఒక 1400 చిల్లర సిటీ లైఫ్ రాశాడు అలిశెట్టి ప్రభాకర్. అన్న మనం ఇద్దరం కలిసి ఏబికే ప్రసాద్ దగ్గరికి పోదామని అన్నాడు. అది ఇద్దరం కలిసి వెళ్ళినాం. పాపం ఆయన ఆదరించి ఛాయ్ తాగించి నేను నీకేం చేయగలనని కూడా అడిగాడు. అడిగినప్పుడు ఫోటో కెమెరామెన్గా పనిచేద్దాం అనుకున్నాడు తను. అసలు కాదు ఆలోచిస్తానని ఒక 2-3 రోజుల తర్వాత ఆ విషయం చెప్పారు. అది నన్ను మేమిద్దరం కలిసి అదే రోజు ఈ హ్యాబిట్స్లో అనేక వస్తువులు కొనేవాడు. తాను రేడియోలు అవి ఇవి కొనేవాడు. ఆ రోజు నాకు ఒక రేడియో కొనిచ్చాడు అలిశెట్టి ప్రభాకర్. అది నన్ను చాలా 60 రూపాయలు పెట్టి రేడియో కొనిచ్చాడు నాకు. నిజానికి నేను ఆయన కొని తావలసిన వాడిని. ఏం చేయాలని చాలా మదన పడ్డాను. ఆయన రేడియోని కూడా నేను హాస్టల్లో ఉన్నప్పుడు చెప్పాలో చెప్పకూడదో కానీ ఈ సందర్భంగా ఆయన చేసిన పనులు కాబట్టి తలుసుకుందామని ఒక మాట చెప్పి అందులోకి వెళ్దామని అనుకుంటున్నాను. ఆ రేడియోకి ఒక దారం కట్టి బాత్రూంలో కూడా పెట్టి గట్టి సౌండ్ పెట్టేవాడిని. పెడితే అలిశెట్టి ప్రభాకర్ రేడియో హాస్టల్ అంతా వినిపించేది. అది చాలా నేను బాత్రూంలో ఉండేవాడిని కానీ అందరూ వినేవాళ్ళు. అది చాలా ముద్దుగా ఉండేది. రేడియో బస్సు ఎక్కినప్పుడు బస్సులో ఏ రేడియోలు సరిగ్గా రావు, కానీ అలిశెట్టి ప్రభాకర్ రేడియో కొనిచ్చిన జపాన్ రేడియో అది పెట్టగానే బస్ కిటికీ దగ్గర కూర్చొని ఎంత ఎంజాయ్ చేసేవాడినో. అది దాన్ని ముట్టుకున్నప్పుడల్లా ఆ గ్లూకోజ్ ప్యాకెట్ బిస్కెట్ ప్యాకెట్ని ఆయన ముట్టుకున్నంతగా నాకు ఆనందం అది. కాబట్టి అలాంటి ఒక మహాకవితో నాకు 76కు పూర్వం చాలా తక్కువ పరిచయం. 76 తర్వాతనే నాకు అలిశెట్టితో మమేకమైనది. అందున ఇంకొక మాట కూడా చెప్పి మాట్లాడతాను. చురకలు అనే ఒక పుస్తకము అప్పుడు వచ్చింది. చురకలు అది ఇప్పుడు వచ్చిన దానికి తర్వాత 76లో సన్నటి పుస్తకం వచ్చింది. ఆ పుస్తకం వచ్చినప్పుడు మేము కొన్ని కాపీలు తీసుకొని పోయి ఈ పియోనా మెట్లు ఎట్లుంటాయో మన ఉస్మానియా యూనివర్సిటీ మెట్లు కూడా అట్లుంటాయి. ఒక్కొక్క మెట్టు ఎక్కితే చాలా ఒక సంగీత ప్రపంచంలోకి వెళ్ళినంత ఆనందం కలుగుతుంది మాకెందుకో. ఆ మెట్ల మీద నిలబడి వచ్చే వాళ్ళకెల్లా ఆయన చొరక ఇవ్వటానికి 1 రూపాయి అని చెప్తే ఒక 3-4 రోజుల్లో 90 చిల్లర నాకు వచ్చినాయి డబ్బులు. అది నేను జీవితంలో చాలా ఆశ్చర్యానికి గురైనది. అమ్మయ్య నాకు రేడియో ఇచ్చాడు, నేను చురకలు ప్రజలకు ఇచ్చాను అని ఒక ఆనందం నన్ను వెంటాడింది. కాబట్టి అన్నింటికన్నా చివరి రోజు నేను మొట్టమొదట వెళ్ళినాను. భాగ్య గారు ఒక్కరే ఉన్నారు. నేను తెల్లవారుజామున తెలిసిన వార్తతో ఆ రోజు వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఎవ్వరు లేరు, తను ఒక్కతే ఉంది. నేను అది పైకి ఎక్కుకుంటూ వెళ్ళి అది బొంగుల అది నిచ్చెన కూడా పెద్దగా ఏమి ఉండదు. వెళ్ళి చూసినప్పుడు ఎంత బాధకు గురి చేసిందో ఆ సందర్భం. కొద్దిగా ఒక 15-20 నిమిషాల్లో వరవరరావు లాంటి వాళ్ళు మెల్లగా ఒకరు 200-300 మంది వచ్చారు. ఆ రోజు అలిశెట్టికి ఆత్మార్పణ అని ఆ ఇంట్లోనే బయటకు వచ్చి కవిత రాశాను. నాకు గుర్తుంది బాగా. ఈ పాశం యాదగిరి గారిని అలిశెట్టి ప్రభాకర్ గారు ఆహ్వానిస్తున్నారు. లేదు వారిని విస్తృతి చేయాలని. అయ్యో కవులు ధ్వనిలో మాట్లాడతారు కానీ రాజకీయ స్వభావం అట్లా నేను అనుకోలేదు సార్, క్షమించగలరు. వారి గొంతుని కాస్తంత విస్తృతి చేసుకునే ఒక సందర్భంలో మనం ఉన్నాం కనుక వారి గొంతు చాలా బలమైనది, శక్తివంతమైనది కనుక ఆ దృష్టితోనే నేను అలా అన్నాను. కనుక అలిశెట్టి ప్రభాకర్ గురించి చాలా ఆనందానికి లోనవుతున్నాను, పరవశిస్తున్నాను. చాలా ఎట్లా చెప్పాలి అనటానికి ఏమీ అనిపించటం లేదు. కనుక ఆ రోజు నాకు ఆ రోజు సిరిసిల్లలో జరిగినప్పుడు ఆ కవితను పాటగా గట్టి కూడా పాడారు. ఆ రోజు అలిశెట్టికి ఆత్మ అర్పణ అనేది మొట్టమొదటి ప్రారంభంలో ఆ రోజు పాడారు.
ఈ అలిశెట్టి ప్రభాకర్కు నాకు కొద్దిగా దగ్గరి సంబంధము ఉంది జీవితంలో. అయితే నా జీవితాన్ని నేను బాగు చేసుకోవడానికి చదువే నాకు కారణమైంది. ఆ చదువు వల్లనే నేను జోలి వదిలిపెట్టి వృత్తిలోకి ప్రవేశించాను. అలిశెట్టి మా అందరికన్నా చాలా గొప్పవాడు. ప్రపంచపు కన్ను తన కన్నులాగా ఉండేది అతని కెమెరా. మామూలు కెమెరా కాదు అది. అది ఒక్కసారి క్లిక్ చేస్తే ఓ అద్భుతమైన దృశ్యము దానిలో దాక్కొని ఉండేది, సమాజానికి పనికొచ్చేది. ఆ కెమెరా తన ఊరితో బదిలిపెట్టి కరీంనగర్ హైదరాబాద్కి వచ్చింది, కానీ ఆ కెమెరా ఆయనకేమీ అన్నం పెట్టలేదు పెద్దగా. అట్లాగే చిత్రలేఖనం రెండవ సాధనం ఆయనకు అది మొదటిదే. చిత్రలేఖనంలో జయధీర్ గారికి తెలుసు అనుకుంటా, వైఎంసీలో మొదటి సమావేశం అది 82, అది మొదటి సమావేశం వైఎంసీలో. ఆ బొమ్మలు తానే వేసి అన్నీ చాలా జాగ్రత్తగా ఒక్కొక్కటి అతికిచ్చినవి చూసినప్పుడు ఆహా, అప్పుడు యూనివర్సిటీ విద్యార్థులం మేము. నిజానికి ఆయన మా గురువు. ఒక రకంగా స్పష్టంగా చెప్పాలంటే స్నేహితుడు అనే భావాన్ని పక్కకు తొలగిస్తే ఇన్స్పిరేషన్ ఇచ్చేవాడే గురువు అని నేను భావిస్తాను. కనుక ఆ రోజు అయిన తర్వాత మెల్లిగా 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 హైదరాబాదు వ్యాపించడమే కాదు, గాలంత వేగంగా ఆయన కవిత్వం ప్రజల హృదయాల్లోకి చేరింది. కనుక తాను అనుకున్న వాటిని నిర్వహించుకోవడంలో చాలా నైపుణ్యం సంపాదించినవాడు. అయితే చంద్రగారితో సంబంధం ఉన్నప్పుడు వెళ్ళాను. జయధీర్ తిరుమలరావు గారి ఇంటి పక్కకు ఉన్నప్పుడు కూడా వెళ్ళేవాడిని. మొట్టమొదట జయధీర్తో ఉన్న అనుబంధం వల్ల ఆయనను చూసి వెంటనే అలిశెట్టి దగ్గరికి వెళ్ళేవాడిని. అలాంటి ఒక గొప్ప అనుబంధం మిత్రుని నాకు ఈ 72 ఏళ్ళు పాడైనాయి. ఆ 39కే పోయినాడు. ఇంతకాలం నేను బ్రతికే ఇంకా ఉన్నాను మాట్లాడటానికి అనుకుంటా బహుశా ఇప్పుడు. కాబట్టి ఆ కవిత్వాన్ని ఒక 2000 కవితలు ఉంటాయి నా దృష్టిలో దగ్గరగా. నేను ఇప్పుడే జయధీర్ తిరుమలరావు గారిని అడిగాను, ఆ అలిశెట్టి ప్రభాకర్ కవితా సంకలనం సమగ్రంగా. ఇప్పుడు ఈ సభలో వెంకటేశం కూడా ఉండాల్సిన వాడు. చాలా వెంకటేశం అయితే ఇంటికి వచ్చినప్పుడెల్లా ప్రభాకరే తప్ప ప్రభాకరే ఇంటికి వచ్చిండానంత ప్రేమికుడు ఆయన, చాలా గొప్ప ప్రేమికుడు ఆయన. ఉంటే బాగుండేది. ఒక 2000 ఏమనుకున్నా అంటే ఆ పుస్తకంలో 417 కవితలు వాళ్ళు వేశారు అందులో, సిటీ లైఫ్. అయితే ఇప్పుడు ఈరోజు పత్రికలలో వచ్చిన వ్యాసాలలో 10th ఇంటర్కు మాత్రమే ఆయన పాఠ్యాంశాలు ఉన్నాయి అని వచ్చింది. కానీ ఎంఏ పిల్లలకు కూడా ఉంది. ఇప్పుడు నేను ఎంఏ పిల్లలకు బోధిస్తాను సిటీ లైఫ్. చాలామందికి తెలియదు అనిపిస్తుంది. సిటీ లైఫ్ మొత్తం పుస్తకము ఉంది, 10 మార్కులు ఆ క్వశ్చన్కు. సిటీ లైఫ్ మొత్తము 417 అందులో ఉన్నాయి. ఆ పిల్లలకు చెప్పేటప్పుడు ఈ 417 కాదు కదా అని సెర్చ్ చేస్తే ఓ 1400 చిల్లర ఉండొచ్చు అని పిల్లలకు చెప్పాల్సి వచ్చింది. కనుక అది ఒక్కదాన్ని పక్కకు పెడితే 600 చిల్లర పుస్తకంలో ఉన్నాయి. అందులో ఉన్న కవితలు అవి కూడా లెక్క వేసినాను వాటిని. ఏమిటనంటే 649 కవితలు ఉన్నాయి అందులో. మన జయధీర్ తిరుమలరావు, వెంకటేశం, నర్సన్ చేసిన పుస్తకంలో 649 కవితలు ఉన్నాయి. బహుశా నాకు అనిపిస్తుంది దగ్గరగా 2000 వరకు ఉంటాయేమో. పరిశోధన చేయాల్సింది. వాళ్ళ అబ్బాయి కూడా మంచి గొంతు ఉంది, చాలా అద్భుతమైన గొంతు. నేను నాన్నగారి కవితని గొంతు ద్వారా విని చాలా పరవశించాను. అది కాబట్టి అవన్నీ కూడా రాబోయే కాలానికైనా కాస్తంత జయధీర్ తిరుమలరావు మళ్ళీ నర్సనే పూనుకుంటే మాలాంటి వాళ్ళ సహకారం అడిగితే. జయధీర్ తిరుమలరావు ఇంతకుముందు చాలా గట్టి పనులు చేశాడు తెలుగు సాహిత్యాన్ని నడపడంలో. ఈనాడు ప్రపంచీకరణ గ్లోబల్ ఖడ్గం తానే ఆయన పేరు వేసుకోలేదు అందులో. ఏమాత్రం వద్దు అని తాను నిరాకరించి ఇప్పటికీ అట్లాగే ఉన్నాడు. తన పేరు కన్నా భావజాలం వ్యాప్తి చాలా కీలకమనే అంశము తనలో ఉంది. అది అలాంటివే కాదు, చాలా కొన్ని జానపద సాహిత్యంలో కూడా చాలా విశిష్టమైన కృషి. మన రామరాజు తర్వాత గొప్ప వైతాళికుల్లో ఆయన ఒకడు, అలాంటి కృషి చేసినవాడు. కనుక ఇందులో 649 కవితలను ఒకసారి చదువుకున్న తర్వాత ఇందులో ఉన్న సంక్షిప్తత అనే అంశము నాకు ఇచ్చారు. ఆయన అసలు మొత్తం కవిత్వమే సంక్షిప్త కవిత్వం. ఒక్క మొదటి పుస్తకంలో ఒక 2-3 పేజీల కవిత ఉంటే
ఇక మరణం నా చరణం కాదు అనే దానిలోనే భాగ్యం మీద కవిత ఒక 3 పేజీల చిల్లర ఉన్న కవిత, కొన్ని కవిత 4-5 పేజీలు ఉన్నవి, అన్నీ కలిపితే 10 కావు. దీర్ఘ కవిత్వానికి ఆయన చేసిన కృషిలో చాలా తక్కువ. కానీ చిన్న కవితలు దీర్ఘ కవిత చేసే కృషి కన్నా ఎక్కువగా అలిశెట్టి ప్రభాకర్ కవిత్వంలో మనం చూస్తాము. అది చూడటానికి చిన్నగానే ఉంటుంది, కానీ మనకు కాళోజీ నారాయణరావు పుట్టుక నీది చావు నీది బ్రతుకంతా దేశానిది అని వెళ్ళిపోయాడు. కానీ అలిశెట్టి ప్రభాకరు మినీ కవిత్వానికే తన జీవితాన్ని అంతా అంకితం చేసుకున్నవాడు. అది ఆ కవిత ఒక సందర్భంలో వస్తే ఆ మినీకి కొద్దిగా రహదారిని ఏర్పరిచినవాడు. ఈ మినీ కవిత్వంలో కూడా థీసిస్లు బాగా రాస్తారు, కానీ అలిశెట్టి ప్రభాకర్ని కొద్దిగా ఎస్టాబ్లిష్ చేసింది కూడా చాలా తక్కువ. మనకు చాలామంది ఒక 10-15 మంది మినీ కవిత్వం రాసిన వాళ్ళు తెలుగు సాహిత్యంలో ఉన్నారు, కానీ అందులో తనదైన ఒక ప్రత్యేకత ఏమిటి అనే దానిలో కూడా పెద్దగా విశ్లేషణలు ఏమీ జరగలేదు. అట్లాగే మన నర్సన్ జయదేరు వెంకటేశమే కలిసి ఆయన మీద వచ్చిన కొన్ని వ్యాస సంకలనం కూడా తీసుకొచ్చారు వాళ్ళు. ఆ వ్యాస సంకలనమే ఇప్పుడు మనకు ఉన్నది. అది మీకు చూపిద్దామని కూడా అనుకుంటున్నాను. ఇప్పుడు పుస్తకం వచ్చిన తర్వాత ఇవి కనిపించమనుకుంటా, ఇవి ఎవరి ఇళ్లలో ఉండవు ఇప్పుడు. అలాగే రక్తరేఖ కూడా ఇప్పుడు ఇది 2 ప్రింట్లు వేసుకుంది, ఇది మారిపోయింది తర్వాత. ఇది నేను అమ్మిన పుస్తకం అన్నమాట అప్పటి రోజుల్లో మాకు ఈ చురకలు. ఈ పుస్తకాల తర్వాత వీళ్ళు వేసిన పుస్తకం చాలా అద్భుతమైన పుస్తకం. ఇది కొంత ఆయనను బాగా అర్థం చేసుకోవడానికి జీవితాన్ని, వ్యక్తిత్వాన్ని, సాహిత్యాన్ని 3 అంశాలను కలబోసి చాలా గొప్ప వ్యాసాలు ఇందులో ఉన్నాయి. అందులోనివే వద్దిరాజు రాసినది కూడా వివరణ ఇచ్చారు. కనుక ఇలాంటి కవిని గురించి ఇలాంటి సభలలో ఒక సెమినార్లో మాట్లాడే అంశము వేరుగా ఉంటుంది, ఇలాంటి సభల్లో మాట్లాడటము కొద్దిగా వేరుగా ఉంటుంది నా దృష్టిలో. ఇది జయంతి సభ కనుక చాలా లోతుకు వెళ్ళి ఆ తాత్వికతను చెప్పుకోవడానికి చాలా ఉదాహరణలను భాషాపరంగా చేసినవి, తర్వాత వస్తుపరంగా చేసినవి, తాత్వికంగా చేసినవి, అలాగే శ్రామిక జీవన వ్యక్తిత్వానికి సంబంధించినవి, అట్లాగే మానవీయ కోణాలకు సంబంధించినవి, అలాగే రాజకీయాలకు సంబంధించినవి, అలాగే విప్లవ సాహిత్యోద్యమాలకు సంబంధించినవి, అభ్యుదయానికి సంబంధించినవి, అనేక ఉద్యమాలు, హక్కులకు సంబంధించినవి అన్నిటినీ విడదీసి ఒక్కొక్క దానిలో ఆ ప్రత్యేకతలు వచ్చిన వాటిల్లో తెలుగు సాహిత్యాన్ని ముందుకు నడపడంలో ఆయన కృషి శ్రీశ్రీ తర్వాత అన్నంత ఆలోచించినప్పుడు కొంత అడుగు ఇంకొకటి ఎక్కువనే వేస్తాడు అని అనిపిస్తుంది. అంటే శ్రీశ్రీకి ఉన్న భాష వేరు, అలిశెట్టి ప్రభాకర్కు ఉన్న భాష వేరు. భాషా విషయానికి వచ్చినప్పుడు చాలా సరళమైనది అలిశెట్టి ప్రభాకర్ గారిది, సూటైనది, స్పష్టమైనది. గోడకు వేలాడే తుపాకీ మౌనంగానే ఉంటుందనేది కూడా అందులో నుంచి వచ్చిన కవితలే నా దృష్టిలో. ఆయన అందులో నుంచి వచ్చినవి అనే నేను భావిస్తాను. ఈనాడు చాలా ప్రసిద్ధమైన కవుల కవిత్వాన్ని మనం చదువుకొని వారిదే అనుకుంటాం, కానీ దాని వెనుకకు వెళ్ళి మనం చూసినప్పుడు ఆ వస్తువు ఇప్పటికి కూడా ఫోర్స్ఫుల్గా రావటానికి వీలున్నవి అతనిలో ఉన్నాయి. కనుక ఆయన కవిత్వాన్ని మనం వర్గీకరిస్తే నేను ఒక 10 భాగాలుగా వర్గీకరించడానికి వీలున్న అంశాలు. కనుక అందులో ఉన్న వస్తువు సంక్షిప్తత దగ్గరికి వచ్చినప్పుడు చురకల్లో ఉండేది కేవలం 2 పాదాలు. చురకలు మొత్తము 2 పాదాలతోనే కొనసాగుతాయి. సిటీ లైఫ్ దగ్గరికి వచ్చే వరకు 4 పాదాలు ఎక్కువ, 1400లో 4 పాదాలు ఎక్కువగా ఉంటాయి. 5-6 పాదాలు, 10 పాదాలు ఉన్నవి చాలా తక్కువనే నా దృష్టిలో. అయితే అన్నిటినీ లెక్క వేసినప్పుడు ఒక 60-70 అవుతాయి, అది వేరే విషయం. ఇట్లా చూసినప్పుడు 4 పాదాలవి, 10 పాదాలవి కూడా ఉంటాయి. సంక్షిప్తత దగ్గరికి వచ్చినప్పుడు ఈనాటి కాలంలో మనకు బియ్యపు గింజ మీద తాజ్మహల్ చెక్కడము అని అంటాం మనం. ఈ బియ్యపు గింజ మీద తాజ్మహల్ చెక్కడానికి ఎంత నైపుణ్యం ఉంటే తప్ప, ఆ ఉలికి ఆ చెక్కేవాడికి ఎంత నైపుణ్యం ఉంటే తప్ప దాన్ని చెక్కడం సాధ్యం కాదు. అలాగే తనకున్న నైపుణ్యం కూడా ఏమిటనంటే అది సహజంగా బ్లడ్లో ఉంది.
మనం అందరం అనుకుంటాము ఏదో ఇన్స్పైర్ అయ్యి రాస్తాము, కానీ మన అలిశెట్టి ప్రభాకర్లో సహజంగా ఆయన రక్తంలో జీర్ణించుకొని ఉంది. ఆ జీర్ణించుకొని ఉన్న ఫోర్స్ ఏదైతే ఉందో అది ప్రతీకాత్మకం చేయడంలో ఆయన చాలా దిట్ట. ఎంత పెద్ద విషయం, ఈనాడు పంచి కవిత్వం వస్తుంది కదా, పంచకవిత్వానికి ఆయననే ప్రధానమైన వాడు. ఒక్కచోటైనా ఇప్పుడు పంచి పోయింది, పంచి డైలాగుల కాలం వచ్చింది. ఈ పంచి డైలాగుల దాన్ని చూసిన పంచి డైలాగు కూడా ప్రారంభకుడు మన అలిశెట్టి ప్రభాకరే. కాబట్టి అటు వచనానికి వెళ్ళినా ఇటు కవిత్వానికి వెళ్ళినా అతని సంక్షిప్తత చాలా ప్రధానంగా, బంతిని ఎంత బలంగా కొడితే అంత బలంగా పైకి వచ్చినట్లుగా ఆ చిన్న పాదాలలో ఆ వస్తువు అంత బలంగా ఆ పాఠకుడికి లేదా శ్రోతకు, ఆయనకు రెండు రకాల వాళ్ళు ఉన్నారు. ఒక ఎంతసేపు మనము తిక్కన దగ్గర ఆగిపోతుంటాం. తిక్కన నాటకీయత అనే దగ్గర నుంచి ప్రారంభిస్తాం మనం నాటకీయతను మనం తెలుగు సాహిత్యంలో. కానీ అలిశెట్టి ప్రభాకర్ గారి సంక్షిప్తమైన కవిత్వం చదివినప్పుడు ఏకకాలంలోనే ఒక దృశ్యమానం అవుతుంది, ఏకకాలంలోనే పాఠకుడు చదువుతూ ఉంటాడు. అంటే దృశ్యము శ్రవణము రెండు ఆయనలో ఆ వస్తువులో ఇమిడింప చేయగల శక్తి ఆయనలో ఉన్నట్టుగా నేను భావిస్తాను. కనుక చిన్న కవితల, పెద్ద కవితల, మరీ పెద్ద కవితల అని దృష్టితో ఈ నిర్మాణ పద్ధతుల్లోకి వెళ్ళడం కన్నా ఆయన వస్తువులోకి వెళ్ళినప్పుడు ఆ వస్తువే ఆ నిర్మాణాన్ని తెచ్చుకుంది. అంతేగాని నిర్మాణం వస్తువును తెచ్చుకున్నది కాదు. ఈనాటి కాలంలో కవులందరూ ఏమిటనంటే పత్రికలో చిన్న కవితలు వేస్తే చిన్న కవితనే రాయాలి, పెద్ద కవితలు వేస్తే పెద్దవే వేయాలి అంటే పత్రిక చెప్పినట్లుగా దాని డైరెక్షన్లో పాపం పురాణం సుబ్రహ్మణ్య శర్మ గారు పిల్లర్స్ లాగా పత్రికలో ఎక్కడైనా ఖాళీ స్థలం ఉంటే ఆ చిన్నవి ఇరికించేది ఆయన స్టార్ట్ చేశాడు. ఆ తర్వాత ఏమైపోయిందనంటే అవసరాన్ని బట్టి అలాగే వచ్చినాయి. ఆయన మొదటి నుంచి చివరి వరకు ఆ పత్రికలలో వ్రాయాలని కాదు, అది సరిగ్గా ప్రసాద్ గారు ఏబికే ప్రసాద్ గారు ఆయనని సరిగ్గా సెలెక్ట్ చేసుకున్నాడు. సిటీ లైఫ్ రాయడానికి వాళ్ళ పత్రికకు అనుగుణంగా రోజు ఫోన్ చేసి పాదాలు తక్కువ చెయ్యు ఎక్కువ చెయ్యు అని చెప్పకుండా తనకు సరిగ్గా సరిపోయేవాడే ఆ సిటీ లైఫ్కు వచ్చాడు. కనుక నిర్మాణ పద్ధతిలోకి వెళ్ళినప్పుడు మనం ఈనాటి కాలంలో శీర్షిక ఏం పెట్టాలని బాగా ఆలోచిస్తుంటారు. ఆయన కవితలోని భావోద్విగ్నతనే అది శీర్షికగా మారిపోతుంది. అది ఎవరో తెచ్చిపెట్టిన శీర్షికలు కావు అతనివి, అవి వస్తువే శీర్షికను నిర్మించుకుంటాయి. నేను అనుకుంటాను ఆ శీర్షిక కవిత్వమే వ్రాయించుకున్నదేమో. ఆయన వ్రాయడం కన్నా కవిత్వమే వ్రాసిన కవితనే అది శీర్షికకు ఇది పెట్టు నా కవితకు అని ఆయనను అడిగిందేమో అని అనిపిస్తుంది. అంతగా శీర్షిక ఉంటుంది. ఆ శీర్షికలో ఈనాడు మన కాలంలో ఉన్న మన పేర్లకు సరిపోయే జీవితం మనకు లేదు. పేరు ఒకటి ఉంటుంది, జీవితం ఒకటి ఉంటుంది. ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య అంటారు కదా, పేరు ఒకటి ఉంటుంది, జీవన విధానం వేరుగా ఉంటుంది. కానీ కవితా శీర్షిక దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయనలో అందులో లోపల ఏముంటుందో అదే తలకాయ. దానికి మన మొత్తం శరీరంలో తల చెప్పినట్టుగా శరీరం అంతా వింటున్నది ఈనాడు. మెదడు చెప్పినట్లుగా, హృదయం చెప్పినట్లుగా ఎట్లా వింటుందో కవితా వస్తువు శీర్షిక కూడా అది చెప్పినట్లుగానే ఉంటుందని నేను భావిస్తాను. అది అతనిలో ఉన్న సంక్షిప్తతకు పరాకాష్ట శీర్షిక. ఆ శీర్షికలో కూడా భాష ఎలా ఉంటుందనంటే ఈనాటి కాలంలో వాడే కవుల కవితా శీర్షిక కవిత చదువుతుంటే ఏవో 4 లైన్లకు ఆ శీర్షిక సరిపోతుంది అన్నట్టుగా ఉంటుంది. కానీ అలిశెట్టి శీర్షిక ఏ లైన్ చదివినా ఆ శీర్షిక అందులో తీగలో కరెంటు ప్రవహించినట్లుగా శీర్షికలో కవిత్వము ప్రవహిస్తూ ఉంటుంది. కనుక ఆ స్వభావము ఆయనకు రావటానికి జీవితంలో పడ్డ వేదన, జీవితంలో పడిన కష్టం, జీవితంలో పడిన దుఃఖం, బాధ, తాను తన ప్రపంచానికి యుద్ధారావం అంటాం కదా, ఆ యుద్ధారావం చేసిన కవులలో మొదటి కవి అలిశెట్టి ప్రభాకరే. మన చాలామంది యుద్ధం చేసినట్లు ఉంటారు, కానీ యుద్ధము ఒక యాంత్రికంగా చేస్తూ ఉంటాం, బతుకు తెరువు కోసం యుద్ధం. కానీ ఆయన ఎన్నడూ కూడా అలా చేసినవాడు కాదు.
ఆ గ్లూకోజ్ బిస్కెట్లు తింటున్నప్పుడు మనకేమో ఇప్పటి కాలంలో ఇందులో కూర్చున్న వాళ్ళు ఎవరు గ్లూకోజ్ బిస్కెట్లు తినరు అనుకుంటా. కానీ ఆయన చిన్న ప్యాకెట్, అది పెద్ద ప్యాకెట్ కాదు, చాలా చిన్న ప్యాకెట్. చిన్న ప్యాకెట్ అనే పదం మీకు అర్థం కావాలి. ఆ మినీ కవితకు గ్లూకోజ్ బిస్కెట్కు ఏదో అనుబంధం ఉంది అనే నేను భావిస్తున్నాను. ఆ చిన్న బిస్కెట్ ప్యాకెటే అది. మళ్ళీ ఛాయ్, అది కూడా ఫుల్ ఛాయ్ కాదు, అది కూడా మినే, తక్కువ ఛాయ్నే ఎక్కువ సార్లు. కానీ మన నర్సన్ అన్నట్టుగా అందరి మనసులో ఉంది, ఆయన ఎప్పుడైతే మద్యానికి లోనైనాడో అదే ఆయన జీవితాన్ని, మన సాహిత్యానికి చాలా దుఃఖాన్ని తెచ్చిపెట్టింది అనేది మనము భావిస్తాం. అయితే ఈ మద్యం అనే దాని దగ్గరికి వచ్చినప్పుడు చాలామంది కవులు మద్యం తాగిన వాళ్ళు, చనిపోయిన వాళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళ కవిత్వం ఇప్పటికీ శాశ్వతంగా ఉంది. సారీ, కరెక్ట్, ధూమపానం, అది మద్యం, తప్పుగా చెప్పినాను, మద్యం కాదు, తెలుస్తుంది, ధూమపానం, అది మద్యపానం అనే అర్థం. ధూమపానము ఉండేది. నేను కూడా అప్పుడప్పుడు సిగరెట్లు తాగేవాడిని. కాబట్టి అలిశెట్టి ప్రభాకర్తో ఆ అనుబంధము ఏమైనా ఉంటుందేమో తెలియదు, అప్పటి కాలంలో తెలియదు, నాకైతే తెలియదు. కనుక ఆ దృష్టితో చూసినప్పుడు ఆయన జీవితానికి, ఆయన కవిత్వానికి, ఆమె అనుకునే భావజాలానికి అవినాభావ సంబంధం ఉన్న, రక్త సంబంధం ఉన్న కవితలు అవి కేవలము కవిత్వం వేరు, జీవితం వేరు అనే కవితలు కావు. ఇలాంటి వాటిల్లో ఉన్న కవితలలో నాకు అది పీడిఎఫ్లో ఉండటం వలన ఆ పుస్తకం తీసుకురాలేదు. ప్రధానమైందంటే ఏమిటనంటే, మరణం నా చరణం కాదు అనే దానిలో అత్యధికంగా పొలిటికల్ పొయిట్రీ మనకి ఈనాడు ఇప్పుడు కవిత చదివిన వాళ్ళందరిలో గమనించింది ఏమిటంటే, మరణం దగ్గరికి వచ్చినప్పుడు ఆ మొదటి కవిత నుంచి చివరి కవిత కూడా ఈనాటి విద్యార్థి లోకానికి, యువ కవులకు చాలా బొగ్గుల గనిలాగా, బంగారు గనిలాగా పనికి వచ్చే పుస్తకం అది. ఈ కవిత్వంలో ఈ కవిత ఇక్కడనే కూర్చొని ఉన్నాడు సుందరయ్య గారు. కవన వేదిక అని వాళ్ళు పెట్టారు. కవన వేదికలో, అంటే ఎవరికి తెలియవు అనుకునే చెప్తున్నా, కవన వేదికలో మొదటి సమావేశం, మా సంస్థ ప్రారంభపు సమావేశానికి అలిశెట్టి ప్రభాకర్ని గారిని పిలిచాను, నేను వెళ్ళాను. ఆ రోజే ఈ కవిత చదివాడు ఆ సభలో. మొట్టమొదటిసారి ఈ కవితను ఆ సభలో చదివాడు. సిటీ సెంట్రల్ లైబ్రరీ కదా, సిటీ సెంట్రల్ లైబ్రరీలో నేను ఉన్నాను, బాగా గుర్తుంది. ఆ కవిత అయిన తర్వాతనే అదంత అద్భుతమైన కవిత అది. తర్వాత ఇందులో మరణం నా చరణం కాదు. ఈ కవిత ఎందుకు చదువుతున్నానంటే, ఒక 4-5 పాదాలే చదువుతాను. ఏమిటనంటే, చిన్న కవితల దగ్గరికి వెళ్ళినప్పుడు వస్తు విస్తృతికి, పెద్ద కవిత రాస్తున్నప్పుడు వస్తు విస్తృతికి ఏం తేడా ఉంటుందో ఈనాటి కవులు గమనించాల్సిన సందర్భం. చిన్న కవితకు పదాలు, భాష, తర్వాత పదజాలంలో చెప్పాలనుకున్న నిగూఢత ఉండే చిన్న కవితకు పెద్ద కవిత వ్రాసుకునేటప్పుడు దాని విస్తృతి, దాని లోతు, దాని వైశాల్యము తనకు బాగా తెలుసు అని నేను భావిస్తాను. అంటే సంక్షిప్తముగా కనిపించినప్పటికీ ఆ విశాలత్వము ఆయనలో కనిపిస్తుంది. ఎత్తుగడ చూడండి, చిన్న కవితలు చురకలు చూడండి, 2 పాదాలు, దన్నన ప్రారంభించగానే ముగిసిపోతుంది. కానీ ఇక్కడికి వచ్చినప్పుడు మరణం నా చివరి చరణం కాదు, మౌనం నా చితాభస్మం కాదు, మనోహరాకాశంలో విలపించే చంద్రబింబం నా అశ్రుకణం కాదు. మొట్టమొదట ఈ కవిత వ్రాసిన ఉద్యమ కాలంలో ఈ కవిత చాలా ఇన్స్పైర్ చేసిన కవిత. ఏది కాదు అని, అప్పటి కాలంలో అంత అలలు, భూమి, ఆకాశము చాలా ప్రతీకాత్మకంగా చెప్పుకుంటున్న కాలం అది. ఆ కాలంలో ఇది కాదు 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 అని ఆనాడు రాసుకున్నది. ఈనాటి కవిత్వంలలో ఇది కాదు అది కాదని మాట్లాడుకుంటాం, అది వేరు. ఈ కవిత వచ్చినప్పుడు అందులో చెప్పుకున్నాడు, బాలాచారి గారు వినాలి. పీడితుడే నా అస్త్రం, అన్వస్త్రం, శత్రువు నా పాదధూళి అని వాడినాడు. శత్రువు ఎవడు? ఆయనకు మొట్టమొదట పాలకుడు, రెండో వాడు భూస్వామి, మూడో వాడు పెట్టుబడిదారుడు, నాలుగో వాడు కార్పొరేట్. ఈనాటి కాలంలో అంటే ఆనాటి కాలంలో ఉన్న ప్రపంచీకరణ నేపథ్యంలో ఉన్నది. ఇవి ఆయనకు శత్రువులు. ఈ శత్రుత్వాన్ని
ఈ 2000 కవితలలో తనకు దొరికినట్లుగా వాటిని చెప్పుకోవడానికి చాలా అద్భుతంగా కృషి చేశాడు. కాబట్టి ఇలాంటివి అనుకోవచ్చు. ఇందులో మరొక అంశం, ఇప్పటి కాలంలో ఇలాంటి సభలు ఏర్పాటు చేసినప్పుడు ఒక ఆశ్చర్యం, శత్రు శిబిరం పైకి అని ఇది అన్ని పొలిటికల్ పోయిమ్స్. ఆయన 90% పొలిటికల్ పోయిట్. ఆయన ఆ పొలిటికల్ పోయిట్రీని మనం విశ్లేషించుకున్నప్పుడు ఇది సామాజికమా, శ్రామికమా, ఉద్యమమా, విప్లవమా, అనేక వర్గాలుగా దాన్ని వర్గీకరిస్తాం. కానీ బేసికల్గా ఆయన రక్తం పొలిటికల్ పోయిట్. ఆయనకున్న స్వభావం, అందులో నుంచే మమకారాలు, ప్రేమలు, సంబంధాలు, పతనమవుతున్న అంశాలు చెప్తాడు. అందులో ఒక మాట చూడండి, మరణ శాసనాన్ని తిరిగి రాసిన మందుపాతరే. మరణ శాసనాన్ని తిరిగి రాసిన మందుపాతరే. శత్రువు శరీరాన్ని చిన్నాభిన్నం చేసేది గర్భశోకాన్ని అధిగమించిన అడవి తల్లి. అప్పటి కాలంలో ఉన్న అడవి తల్లికి ఉన్న నేపథ్యం, ఆ నేపథ్యంతో వచ్చే తాత్విక చింతన, ఆ భావజాలపు వ్యాప్తికి వాడినవి. అధిగమించిన అడవి తల్లి కల్లోల తరంగాల్ని ఛేదించుకొని కథన రంగాన దూకుతుంది. మృత్యువుకి మధ్య నెలకొన్న పోరాట సారమే. ఇలాంటి మంచి కవితలు ఇందులో ఎన్ని ఉన్నాయంటే, ముట్టుకున్న ప్రతి కవిత విప్లవపు స్పర్శ అందిస్తూ ఉంటుంది. అయితే ఈ విప్లవ స్పర్శలో అలిశెట్టి ప్రభాకర్కున్న ఒక గొప్ప నైపుణ్య శక్తి ఎక్కడ అంటే, గోరువెచ్చని కన్నీరును కూడా ఆ విప్లవ శక్తిలో కలుపుతాడు. ఆ కలపటం వల్లనే ఈనాటి కాలంలో సాధారణమైన పాఠకుడికి కూడా ఆయన కవిత్వము వెళ్ళటానికి వీలేర్పడింది. ఈనాటి పత్రిక భాష ఎలా ఉంటుందో అంత తేలికైన భాష రాస్తాడు. ఇంకో మాట చెప్తాను, అతి సాధారణమైన పదాన్ని వచన కవిత్వంలో వచన కవిత భాషగా మార్చిన కవులలో మొదటివాడు అలిశెట్టి ప్రభాకర్. చాలా దాని మీద మాట్లాడదామనుకున్నాను. ఈ భాష విషయానికి వచ్చినప్పుడు అందరికీ భాష ఉంటుంది. నాటకాలు రాసేవాడికి భాష ఉంటుంది, నవల రాసేవాడికి భాష ఉంటుంది, పద్యం రాసేవాడికి భాష ఉంటుంది. కవిత్వం రాసేవాడికి ఉన్న భాషలో అది ఎట్లా విప్లవీకరించే భాషను వాడుకోవాలో కూడా ఆయనకు బాగా తెలుసు. ఒక ఉద్యమ కవి, ఒక ప్రగతిశీల జీవన విధానంలో ఉన్నవాడు. ఇందులో ప్రభుత్వాలను తిట్టిన కవితలన్నీ చదువుదాం అనుకున్నాను నేను. చాలా ఘాటుగా చెప్పినవి మనము ఆచరణశీలంలో తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది అని. ఇంతటి పొలిటికల్ రెవల్యూషనరీ కవిత్వం రాసిన బాలాచారి లాంటి వారు ఒక గొప్ప హృదయంతో ఆయనను ఒక ప్రభుత్వానికి విన్నవించే ఒక కవిగా తీసుకురావడం నేనైతే చాలా ఆనందపడుతున్నాను. ఈ దానికి నన్ను మొట్టమొదట మన నరసింహారెడ్డి గారు మీరు మాట్లాడండి అని అన్నారు. నాకు ఏది ఇచ్చినా కూడా ఊగుతూ మాట్లాడతాను అనుకున్నాను, పరవశించి మాట్లాడతానని. అప్పుడప్పుడు చిన్నపిల్లలు బాత్రూంలో స్నానాలు చేసి అమ్మ ముందు చాలా తైతెక్కలాడుతారు. అట్లాగే నేను కూడా అలిశెట్టి ప్రభాకర్ తల్లి అయితే ఆయన కొంగులో దాగిన బిడ్డలాగా ఉన్నవాడిని అని భావిస్తూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఈ మినీ కవిత ఎట్ట రాయాలి అనేది వ్యాసం రాసిగా, ఇది బెటరు. ఈ మినీ కవితల్లో ఉన్న సంక్షిప్తత మంచి టాపిక్ ఇచ్చారు. నేను ఒక పని చేసుకోవడానికి ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాను.